ఆమె ఓ సాధారణ మహిళ. వెలుగు ప్రాజెక్టులో చిరుద్యోగి. సీన్ కట్ చేస్తే 5 ఏళ్లలో ఆమె స్థాయి ఓ రేంజ్లో పెరిగింది. హోంగార్డ్, కానిస్టేబుల్స్నే కాదు, ఏకంగా ఎస్పీలనే గడగడలాడించిన చరిత్ర ఆమెది. ఇప్పుడు ఏకంగా ఏపీ సెక్రటేరియట్లో తిష్ట వేసింది. అంతటితో ఆమె ఆగలేదు. 2 జిల్లాల ఎస్పీలు, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్, హోంశాఖ సంయుక్త కార్యదర్శి, పోలీసులు అంతా కలిసి పెరోల్ వద్దన్న ఓ జీవిత ఖైదీకి ఆమె పెరోల్ ఇప్పించింది. చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె పెరోల్ ఇప్పించిన ఆ ఖైదీ ప్రియురాలే ఈ లేడీ డాన్. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె నిడిగుంట అరుణ. ఇప్పుడు ఆమె పేరు ఏపీలో ఫేమస్ గా మారింది. నిడిగుంట అరుణ ఓ సాధారణ మహిళ. 18 ఏళ్లకే వివాహమైంది. అనుకోకుండా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మృతి చెందాడు. వెలుగు ప్రాజెక్టులో చిరుద్యోగినిగా ఉన్న ఆమె వివిధ కారణాలతో అక్కడ రాజీనామా చేసి బయటకొచ్చేసింది. వైసీపీ హయాంలో లేడీ డాన్ గా మారిపోయింది. పోలీసులనే కాదు, అధికారుల్ని కూడా ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె చెప్తే హోంగార్డ్ నుంచి డీఎస్పీ వరకు ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తారు. అంతటి క్రేజ్ ఉంది ఆమెకు. ఈ క్రేజ్ కు కారణం దిశ యాప్ అంటున్నారు ఆమె అనుచరులు. కొంతకాలం క్రితం రౌడీ షీటర్ శ్రీకాంత్ తో అరుణకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఓ హత్య కేసులో శ్రీకాంత్ కు యావజ్జీవ శిక్ష పడింది. తాజాగా తనకు పెరోల్ కావాలంటూ శ్రీకాంత్ అర్జీ పెట్టుకున్నాడు. శ్రీకాంత్ పూర్వాపరాల్ని పరిశీలించిన తర్వాత హోంశాఖ జాయింట్ సెక్రటరీ జూలై 16న పెరోల్ ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏమైందో ఏమో, జూలై నెల 30వ తేదీన శ్రీకాంత్ కు 30 రోజులు పెరోల్ ఇస్తూ హోంశాఖ జీవో ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గంటల వ్యవధిలో శ్రీకాంత్ ని తిరిగి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ పెరోల్ వెనుక ప్రియురాలు నిడిగుంట అరుణ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు అరుణ బాగోతం బయటకొచ్చింది. వైసీపీ హయాంలో నెల్లూరు ఎస్పీగా పనిచేసిన విజయరావుకు అరుణ అత్యంత సన్నిహితంగా మారిందట. అప్పట్లో నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో నిడిగుంట అరుణ ఏం చెప్తే అది జరిగేదట. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్ల విషయంలో అరుణ చక్రం తిప్పేదట. నెల్లూరు ఎస్పీగా విజయరావు పనిచేస్తున్న సమయంలో కొంతమంది పోలీసులకు చుక్కలు చూపించిందట. అప్పట్లో తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ మునిరాజా ఐ లవ్ యూ అంటూ మాట్లాడిన రికార్డులు కూడా బయటకొచ్చాయి. దీంతో అతనిపై క్రమశిక్షణా చర్యలు కూడా అధికారులు తీసుకున్నారు. వైసీపీలో చిన్న స్థాయి లీడర్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అందరితో సన్నిహితంగా ఉండేది అరుణ. అప్పటి ఏపీ డీజీపీ హోంమంత్రితో నేరుగా ఫోన్లు చేసి మాట్లాడడంతో జిల్లా పోలీసులు నివ్వెరపోయేవారట. తమకు ఏ పని కావాలన్నా అరుణ చుట్టూ తిరిగి పనులు చేయించుకునేవారట. అంతటి ఫాలోయింగ్ ఉంది అరుణకు. వైసీపీలో ఓ హవా కొనసాగించిన అరుణ కూటమి వచ్చాక ఓ 6 నెలల పాటు సైలెంట్ గా ఉండిపోయింది. తాజాగా ప్రియుడి పెరోల్ కోసం తెరపైకొచ్చింది. దీంతో ఈ అరుణ ఎవరు, ఆమె కథ ఏంటి అనే విషయాన్ని రాష్ట్ర అధిష్టానం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అరుణ వ్యవహారాలు లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇంకా షాక్కి గురయ్యే అవకాశాలున్నాయని సన్నిహితులు అంటున్నారు. మరి సాధారణ మహిళ నుంచి లేడీ డాన్ గా ఎదిగిన అరుణ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందా లేక మహిళే కదా అని వదిలేస్తుందా, వేచి చూడాల్సిందే.